హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఫిల్లోటాక్సీ అంటే పత్ర విన్యాసం ఏంటంది మనం లైవ్గా అంటే ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి పత్ర విన్యాసం ఏ విధంగా అంటే ఫిల్లోటాక్సీ ఈ స్టెమ్ మీద కానీ బ్రాంచ్ పైన కానీ లీవ్స్ తాలూకు అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందంది మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసేవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇది ఏకాంతర పత్ర విన్యాసం అంటే మనకి ఫిల్లోటాక్సీలో అంటే ఫిల్లోటాక్సీ అంటే ఈ లీఫ్స్ అనేవి అరేంజ్మెంట్ స్టెమ్ పైన లేదా బ్రాంచ్ పైన. ఈ ఆల్టర్నేటివ్ ఎందుకన్నామంటే ఇందులో మీరు చూడొచ్చు ప్రతి నోడ్ నుంచి సింగిల్ లీఫే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సింగిల్ లీఫ్ కూడా చూడండి, ఒకటి ఇటువైపు ప్రొడ్యూస్ అయితే ఒక నోడ్ నుంచి లీఫ్, మళ్ళీ ఇంకొక నోడ్ నుంచి ఇంకొక లీఫ్ ఆల్టర్నేట్ ఫామ్లో అంటే ప్రతి నోడ్ నుంచి ఒక్కొక్క లీఫే ప్రొడ్యూస్ అవుతుంది. అది ఒకటి ఇటువైపు ఉంటే ఒకటి అటువైపు ఉంది. ఇలా ఆల్టర్నేట్ మేనర్లో ఇలా ఉంటే దీన్ని మనం ఏంటంటే ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ అంటాం. సో ఇక్కడ కూడా చూడండి చిన్నది ఆల్టర్నేట్ ఫామ్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో ప్రతి లీఫ్కి కూడా సన్లైట్ అనేది ప్రాపర్గా తగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది ఆపోజిట్ ఫిల్లోటాక్సీ అంటాము, అంటే అభిముఖ పత్ర విన్యాసం అంటాం. ప్రతి నోడ్ నుంచి 2 లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఈ నోడ్ నుంచి 2 లీవ్స్ ప్రొడ్యూస్ అయినాయి. అలాగే పై నోడ్ నుంచి కూడా 2 లీవ్స్ ప్రొడ్యూస్ అయినాయి. అలాగే దానిపైన ఉన్నటువంటి నోడ్ నుంచి కూడా సేమ్ 2 లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతిసారి నోడ్ నుంచి 2 లీవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఈ 2 లీవ్స్ కూడా ఎలా ఉంటాయంటే 90 degrees యాంగిల్లో ఉంటాయి. దీన్ని మనం ఆపోజిట్ డెక్యుసేట్ అంటాము, ఆపోజిట్ డెక్యుసేట్ ఫిల్లోటాక్సీ అంటాం. ఇలా మనకంటే కింద ఉన్న నోట్లో ఉన్నటువంటి 2 లీవ్స్కి ఆ పైన ఉన్నటువంటి 2 లీవ్స్ కూడా 90 degrees యాంగిల్లో ఉండడం జరుగుతుంది. అంటే ఒకటి ఇటువైపు ఉంటే ఒకటి అటువైపు ఉంటాయి. ఇలా మనకి ఇలా ఉన్నటువంటి ఈ ఫామ్ను మనం ఏంటంటే ఆపోజిట్ డెక్యుసేట్ ఫిల్లోటాక్సీ, దీనికి మనం కెలోట్రాపిస్ జిల్లేని ఎగ్జాంపుల్ చెప్తాం. సో ఇలా ఉండాలి అడ్వాంటేజ్ చూడండి, ప్రతి లీఫ్కి కూడా సన్లైట్ అనేది ప్రాపర్గా తగిలే విధంగా ఈ అరేంజ్మెంట్ అంటే ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏంటంటే ఆపోజిట్ డెక్యుసేట్ కెలోట్రాపిస్ ఎగ్జాంపుల్. ఓకే, దీన్ని మనం కూడా ఆపోజిట్ సూపర్ పోజ్డ్ ఫిల్లోటాక్సీ అంటాం, సూపర్ పోజ్డ్ ఎందుకన్నా అంటే ప్రతి నోడ్ నుంచి 2 లీవ్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇదివరకు దానిలో 90 degrees యాంగిల్లో కాకుండా సరిగ్గా పైన ఉంటాయి. సో కింద కనుపు దగ్గర ఎలాగైతే ఉన్నాయో ఆ నోడ్స్ నుంచి లీవ్స్ ఎలా ప్రొడ్యూస్ అయితే ఆ పైన లీవ్స్ కూడా సేమ్ అదే విధంగా ప్యాటర్న్లో ఉంటాయి. సో ఇలా ఉన్న వాటిని మనం ఏంటంటే ఆపోజిట్ సూపర్ పోజ్డ్ ఫిల్లోటాక్సీ అని చెప్పబోతున్నాం. సో దీన్ని మన తెలుగులో అభిముఖ ఉపరిస్థితి పత్ర విన్యాసం అంటాం. ఇంతకుముందు అభిముఖ డెక్యుసేట్ అన్నాము. ఇలా మనకి ఇది సరిగ్గా పైన ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే సో దీనివల్ల కూడా ఏంటంటే స్ట్రైట్గా ఉంటాయి ఇవన్నీ కూడా లీవ్స్ అన్నీ కూడా. అందువల్ల ఏమవుతుందంటే ప్రతి లీఫ్ కూడా సన్లైట్ అనేది ప్రాపర్గా తగలడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓల్డ్ ఫిల్లోటాక్సీ అంటాం, అంటే వలయ పత్ర విన్యాసం అంటాము. దీనిలో కూడా ప్రతి నోడ్ నుంచి కూడా మోర్ దాన్ 2 లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే 2 కంటే ఎక్కువ పత్రాలని ఇప్పుడు చూడండి, ఇక్కడ 1, అదేవిధంగా 2, అదే 2, 3, మొత్తం ఆ నోడ్ నుంచి మనకి 3 లీవ్స్ ప్రొడ్యూస్ అయినాయి. అలాగే కింద ఉన్నటువంటి నోడ్ నుంచి కూడా 3 లీవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా ప్రతి నోడ్ నుంచి మోర్ దాన్ 2 లీవ్స్ అంటే 2 కంటే ఎక్కువ పత్రాలు అనేవి ఏర్పడితే దీన్ని మనం వలయ పత్ర విన్యాసం ఓల్డ్ ఫిల్లోటాక్సీ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం నీరియంని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇది ఈ రకంగా మనకంటే ఈ 3 రకాలైనటువంటి ఫిల్లోటాక్సీ అనేవి మనకి మ్యాక్సిమం ఈ మొత్తం మొక్కలు ఏ మొక్కలో తీసుకుని 3 ఏదో ఒక రకానికి చెందడం చూడాలి. అంటే ప్రతి కొన నుంచి 1 రావచ్చు, 2 రావచ్చు, 2 కంటే ఎక్కువ రావచ్చు. ఇలా 2 కంటే ఎక్కువ వస్తుందని మనం వలయ పత్ర విన్యాసం లేదా ఓల్డ్ ఫిల్లోటాక్సీ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి మనం నీరియంని ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది ఇంకొక రకం కూడా చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఆకాలిఫా అంటే మురిపెన్ను ఎగ్జాంపుల్ చెప్తాం. దీన్ని లీఫ్ మొజాయిక్ అంటాం. అంటే చూడండి, ప్రతి కనుపు నుంచి సింగిల్ లీఫే ప్రొడ్యూస్ అవుతుంది, కానీ కింద ఉన్నటువంటి లీవ్స్ తాలూకా ఈ పెటియోల్స్ ఏవైతే ఉన్నాయో లెంగ్తీగా ఉంటాయి, పైకి వెళ్తున్న కొద్ది చిన్నవి అవుతుంటాయి. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీటికి అరేంజ్మెంట్ అనేది కొద్దిగా మొజాయిక్ ఫామ్లో కొద్దిగా డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఫామ్లో చూడండి ఎలా ఉందో మొజాయిక్ ఫామ్లో. ఇలా ఉండడం వల్ల కూడా ప్రతి లీఫ్కి కూడా సన్లైట్ అనేది ప్రాపర్గా తగలడం జరుగుతుంది. సో ఈ రకంగా ఉన్నటువంటి అరేంజ్మెంట్ని మనం ఏంటంటే లీఫ్ మొజాయిక్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆకాలిఫా మురిపెన్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఏకాంతర పత్ర విన్యాసం అంటే ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ. ఇది ఆపోజిట్ డెక్యుసేట్కి ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. ఇది ఆపోజిట్ సూపర్ పోజ్కి ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. ఇది మనకంటే ఓల్డ్. సో దీని తర్వాత మనకంటే లీఫ్ మొజాయిక్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.